చెరుకు తోటలో ఏం నా వ్యాపారం ఎట్లా నడుస్తుంది? ఏం వ్యాపారం అన్నా, పొద్దున్న నుంచి వ్యాపారమే జరగలేదు. నడిచేదే ఫుల్ బరువుగా ఉంది. సర్లే నా జేసీబీని పిలుచుకొస్తాను, జరుపుతాదిలే. రే అంగడి పోయి సరుకులు తీసుకురాపో. ఏం సరుకులు మా? చక్కెర బెల్లం అయిపోయింది, తీసుకురాపో. ఎప్పుడు అవేనా? ఈ నెలలో ఒక్కసారైనా చికెన్ తీసుకురమన్నావా? కార్తీక మాసం కదరా, తినకూడదు. మాఘ మాసము, కార్తీక మాసము, శ్రావణ మాసము ఈ 3 నెలలు నన్ను చికెన్ బిర్యానీ తినకుండా చేస్తున్నాయి. నేను ఉండలేకపోతున్నాను. బిర్యానీ తినకుండా 3 నెలలు ఉండలేకపోతున్నావు. అదే జాబ్ లేకుండా సంవత్సరాలు ఇంట్లో పడి ఉన్నావు. సరే పోతానులే. డిగ్రీ అయిపోయి 7 ఏళ్ళు అయింది, మళ్ళీ కోపం ఒకటి. మా నీ కోడలి పిల్ల ఎట్లుందో చూడుమా. అన్నకి పెళ్ళయ్యాకేరా నీకు అయ్యేది. సర్లే గాని ఎట్లుందో చెప్పుమా. సూపర్ గుందిరా పాప. ఏ ఊరు? ఇంటర్నెట్ లో ఎడిట్ చేసిండేదిలేమా. అవునా? ఇప్పుడు చూడు అన్నకు ఫోన్ చేసి ఎట్లా ఆడుకుంటాను. అన్నా చెప్పురా. నా స్టేటస్ చూసినావా? చూసినా. ఎవర్రా అమ్మాయి? చెప్తాం గానీ నువ్వు ఇంటికి రా అన్న త్వరగా. సరేరా, వస్తా అన్నాను. మా నువ్వు ఇంట్లోకి పోయి దాక్కోపా, చెప్తా. చెరుకు తోటలో చాటడి బియ్యం లగేజ్ రే ఎన్ని రోజుల నుంచి అడుగుతాను, ఒక అమ్మాయినైనా సెట్ చేసినారా నువ్వు? అన్నా నీకోసం ఒక మంచి అమ్మాయిని చూసినాను చూడన్నా. రే సూపర్ రా తమ్ముడు. మరి అమ్మకు తెలిస్తే ఏం చేస్తుందిలే అమ్మ. తమ్ముడితో మాట్లాడే మాటలేనారా ఇవి? ఉన్నపోతా కష్టం పగవాడి కూడా రాకూడదు గురుగారు. పవన్, రే పవన్, చెప్పుమా. టీ తాగుదురా. మా నేను ఇప్పటి నుంచి టీలు కాఫీలు తాగును, నువ్వే తాగేసాయి. అబ్బబ్బబ్బా బట్టలు పిండాలంటే ఓపిక ఉండాలమ్మా. నీ కథలు చాలే గాని టీ తాగు. ఏంది మాట్లాడతానామా నువ్వు? పక్కింటి ఆంటీ పొద్దున్నే చెప్పింది, వాళ్ళ కూతుర్ని 3 రోజుల నుంచి ఒకటే చూస్తానవంట కదా. ఏంది బేబీ, మీ అమ్మా నాన్న ఊరికి వెళ్ళినారా? అయితే నైట్కి వస్తా, ఇద్దరు కలిసి బిగ్ బాస్ చూద్దాం. సరే బేబీ. ఇంకేం బేబీ విశేషాలు? ఫ్రిడ్జ్ లో నాన్నవి 4 బీర్లు ఉన్నాయా? అయితే నేను 2 వేసేస్తాను. నీ ఇష్టం బేబీ. బీరు తాగుతూ బిగ్ బాస్ చూస్తూ మామూలుగా ఉండదు బేబీ. ఇంకంతేనా బేబీ? ఏం లేదా? ఇంకా అడగలేదా అని చూస్తున్నా. నెక్స్ట్ ముద్దే బేబీ. పంజాయ్ ఫస్ట్. సరేనా? ఏందంత గట్టి కొట్టినాడు? ఇదంతా కలేమో, నిజం అనుకున్నా. రే మామా, బండి తోలుదూరారా? వస్తున్నా. రే మామా, ఫుల్ ట్యాంక్. అంత లేదురా, ఒకసారి అటు చూడు. 25 అయ్యన్నా. ఎందుకు పుడతారో కూడా తెలియదు. ఎంత రేట్లున్నా మనం వేపించేది 20 రూపాయలదే కదా మచ్చా. రా ఎక్కువ. టమోటాలు, ఆలు, పచ్చిమిర్చి, కొత్తిమీర చూసుకొని పోరా. వాటర్ ప్యాకెట్, క్వార్టర్, చిప్స్. వాటర్ ప్యాకెట్, క్వార్టర్, చిప్స్. ఈ అమ్మ మళ్ళీ ఇంటికి పోవాలి ఇప్పుడు. కాదురా, సోషల్ మీడియాలో లైక్స్ మరియు షేర్స్ కోసం 500 ఉంటాయి మళ్ళా ఇస్తా, 1000 రూపాయలు ఉంటాయి మళ్ళా ఇస్తా అని ఫ్రెండ్స్ అడిగినట్టు రీల్స్ చేస్తామే. రేపు పొద్దున పెళ్ళై పిల్లలు పుడితే ఏం రా పరిస్థితి? అప్పుడు కూడా ఇట్లా అడుకోవాల్సి వస్తుందేమో. ఏమే కృష్ణవేణి అంత లేట్ చేసివి? అయ్యో మధ్యలో వస్తా అంటే కాయగూరలు లగ్గుకే దొరికినాయే, అందుకే లేట్ అయింది. నిన్నే తీసుకున్నానంటివి. నీకు అవసరం పడి తక్కువ రేటుకి చిక్తే ఆన్లైన్ లో ఎంగిల్నైనా బుక్ చేస్తావే నువ్వు. చెప్పండి వే. నువ్వేమే నలిని ఇంత లేటు? అబ్బా తవమిడి తెస్తుంటే ఒకటే ర్యాగింగ్. అవునా? మళ్ళీ ఏం చేసివి? మీసాలు చూపిస్తే వాడే పారిపా. సర్లే, బంగారు ఎత్తుకుపోయిన ఎక్కువ అయిపోయినారు కదా, ఇంటిని కాపాడుకునేకి ఓ ప్లాన్ చెప్పింటి. ఏం చేసుకొచ్చిరి? నేనైతే బంగారం అంతా లోపల బాగా దాచిపెట్టి, ఇంకా కీస్ కూడా లోపలే బాగా దాచిపెట్టి, ఎవరికి దొరుక్కోకుండా బయట బీగం వేసుకొని వచ్చిన. మంచి ప్లాన్ చేసినావే. నువ్వేం చేసినావే నలిని? నేను బీగ్ మేము వేసినాను, కానీ ఓపెన్ లోనే పెట్టేసినాను. ఎందుకు? అంటే దొంగలు వచ్చినా కానీ చూసి వీళ్ళు పని మీద దాటుకో బయటికి పోయినారు, పోదాం పారానైనా అని వెనక్కిపోతారని. ఇది ఇంకా సూపర్ బిఎస్ఎన్ఎల్ ఇది. ఇంతకీ నువ్వేం ప్లాన్ చేసావే? మన 3 ఇండ్లు పక్క పక్కనే కదా. మీరు చేసిండే ప్లాన్లు చూసినాను.
ఇంకా దొంగనాయిలు మీ ఇండ్లలో పోకోకుండా నా ఇంట్లోకి ఎందుకు వస్తారు చెప్పు. అందుకే ఇంకా వాకిలేసి అట్లా గెడబెట్టేసి వచ్చేసిన. సరిపోయారు ఇద్దరును. నువ్వు సూపర్. పోదాం పదండే.